ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా ఉత్తమ్, ఏమైందమ్మా? ఎందుకలా బాధపడుతున్నావు? నేను బాధపడ్డం ఏంటి నాన్నా? అలాంటిదేం లేదు. అమ్మా, ఈ కొడుకు దగ్గర కష్టాన్ని దాయగలవు గాని కన్నీళ్ళని దాయలేవమ్మా. నిజం చెప్పమ్మా, ఏం జరిగింది? ఆ, ఏం లేదన్నాను కదా నాన్నా. నా మీద ఒట్టేసి నీ కన్నీళ్లకు కారణం ఏంటో చెప్పమ్మా. ఆ ఎస్ఐ ఫోన్ చేశాడు. ఎస్ఐ ఫోన్ చేశాడా? అవును. ఇందాకేం జరిగిందంటే, ఇదేదో కొత్త నెంబర్లా ఉందేంటి? హలో, హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? ఎవరు మాట్లాడేది? కనుక్కో చూద్దాం. ఎవరండి మీరు? ఫోన్ చేసి కనుక్కోండి చూద్దాం అంటారేంటి? మీకేం కావాలి? నువ్వే కావాలి. వాట్ డు యు మీన్? ఎవరికో కాల్ చేయబోయి నాకు కాల్ చేసినట్టున్నారు. రాంగ్ నెంబర్. హలో హలో హలో, ఒక్క నిమిషం. నేను ఎవరో కాదు, నీ లవర్ మనోహర్ని. నీకేమైనా మెంటలా? లవర్ ఏంటి లవరు? ఇలాంటి పిచ్చివాగుడు వాగావంటే కమిషనర్ గారికి కంప్లైంట్ ఇస్తాను. ఏమనుకుంటున్నావో? అరే రుక్కో జరా, సబర్ కరో. చూడు మేడం, తొలిచూపులోనే నేను నీతో లవ్లో పడినా. నువ్వే నా దిల్ కా తొకడా అని ఫిక్స్ అయినా. లగ్గం అంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా బంగారం. నువ్వు లేని జిందగీ వేస్ట్ అని ఫిక్స్ అయిపోయినా. రే, నోర్ ముయిరా పనికి మాలిన వెదవా. పోలీసులంటే క్రమశిక్షణకి, నీతికి, నిజాయితీకి మారు పేర్లా ఉండాలరా. నీలాగా వీధి కుక్కల్లాగా ఉండకూడదు. చూడు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. తెలుసు మేడం, మొత్తం తెలుసు. నీకు పెళ్ళయింది, మొగుడు సచ్చిండు. అప్పటి సంధి ఒంటరిగా బతుకుతున్నావు. నాతో చెయ్యి కలుపు, సహజీవనం చేద్దాం, సుఖపడిపోదాం. నిన్ను సుఖపెడతా. ఏమంటావ్? ఛీ, నీతి లేని కుక్క. పెట్రా ఫోను. వాడు అలా మాట్లాడేసరికి నా కాళ్ళు చేతులు ఆడలేదు. గుండె ఆగినంత పనైంది. ఆ ఎస్ఐ గాడు ఇంతకు తెగిస్తాడా? ఇప్పుడే వెళ్ళివాడి లెక్కేంటో తెలుస్తాను. నాన్న వద్దు. వాడి ఫోన్ నుంచి కాల్ చేస్తుంటే మనం లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ ఒక దొంగ ఫోన్ నుంచి కాల్ చేశాడు. అలాంటప్పుడు కమిషనర్ గారి దగ్గర ఏం సాక్ష్యం చూపిస్తాం? మనం ఎలా నిరూపిస్తాం? అవునండి, వాడు చాలా తెలివిగా రాంగ్ రూట్లో వస్తున్నాడు. మనం కూడా రాంగ్ రూట్లోనే వెళ్ళి వాడికి బుద్ధి చెప్తే తప్పకుండా బుద్ధొస్తుంది. కరెక్ట్. ముళ్ళుని ముళ్ళుతోనే తీద్దాం. మళ్ళీ అమ్మ జోలికి రావాలంటే భయంతో వణికిపోయేలా చేద్దాం. పద.
నానమ్మ ఏం జరిగిందంటే ఏం జరిగిందో సులోచన బాధకి కారణమేంటో పూర్తిగా అర్థమైంది. నానమ్మ వాడిని వదిలిపెట్టను నానమ్మ. కమిషనర్ గారికి కంప్లైంట్ చేస్తాను, అవసరమైతే కోర్టుకి ఈడుస్తాను, జైలుకి పంపిస్తాను. చూడు ఉత్తమ్, వాణ్ణి జైలుకు పంపిస్తే సులోచన సమస్యకి పరిష్కారం దొరుకుతుందనుకుంటున్నావా? భర్త లేని ఆడవాళ్లంటే ఈ సమాజంలో ప్రతి మగాడికి లోకువే. ఈరోజు వీడొచ్చాడు, రేపు ఇంకొకడొస్తాడు. మరేం చేద్దాం తాతయ్య? ఈ సమస్యకి పరిష్కారం ఒక్కటే, సులోచనకి మళ్ళీ పెళ్లి చేయడం. ఏం మాట్లాడుతున్నావక్క? నాకు మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? నీకు మతిపోయిందా? మతిపోవడం కాదు సులోచన, ఎస్ఐ గాడిలాగే మరొకడు నీ వెంట పడితే ఈ ఇంటి పరువు పోతుంది. భర్త లేని అమ్మాయికి మరొక పెళ్లి చేయకపోవడం తప్పు అని సమాజం మమ్మల్నాడిపోసుకుంటుంది. నీ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. ఇప్పటికైనా తప్పు సరిచేసుకుంటే మంచిది. అవునమ్మా, నీకు ఏమంత వయసైందని ఒంటరిగా మిగిలిపోవాలి? నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడే మగాడు దొరికితే నీకు మళ్ళీ పెళ్లి చెయ్యడమే మంచిది. ఏం మాట్లాడుతున్నారండి? నాకు మళ్ళీ పెళ్ళేంటి? నాకు భర్త లేకపోవచ్చు, కానీ చెట్టం తెదిగిన కొడుకున్నాడు. అప్పుడు నేను ఒంటరి దాన్ని ఎలా అవుతాను? వీడే నా లోకం, వీడే నా ప్రపంచం అని ఇన్నాళ్ళు బ్రతికాను. ఇంకొన్నాళ్ళు బ్రతకలేనా? నాకు నా బిడ్డ తప్ప మీరనుకుంటున్నట్టు నాకు ఎలాంటి తోడు అవసరం లేదు. అది కాదు సులోచన. సుహాసిని, జీవితం తనది, గమ్యం తనది, అలాగే నిర్ణయం కూడా తనదే. అందులో జోక్యం చేసుకునే హక్కు మనకెవ్వరికీ లేదు. వెళ్దాం పదండి. అత్తయ్య, మీరేం బాధపడకండి. ఆ ఎస్ఐ గడికి ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు. ఏమండి, పదండి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.